గురుగారు, శంకరాచార్యుల వారికి అమ్మవారు స్వయంగా సాక్షాత్కరించారా? అమ్మవారి మాటలను స్వయంగా శంకరాచార్యుల వారు విన్నారా? దీనికి సాక్ష్యం ఏమిటి? ఇది కొంచెం గడ్డు ప్రశ్నే. ఎందుకంటే మనం చూసామా, మళ్ళీ వెంటనే వస్తుంది, మనం చూసామా శంకరాచార్యుల వారు అమ్మవారు మాట్లాడుతుంటే విన్నారా అని? మనం చూడక్కర్లా. ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఉంది, పెద్దలు చెప్పినటువంటి ప్రమాణం. ఏమిటా ప్రమాణం? ఆప్త ప్రమాణం. ఆప్త ప్రమాణం అంటే ఇప్పుడు మీ మీద నాకు నమ్మకం, ఇప్పుడు తల్లి మీద బిడ్డకి నమ్మకం, మా అమ్మ ఉందిలే, మా అమ్మ అంతా చూసుకుంటుందిలే అని. మిగతా చోట్ల కూర్చున్నప్పుడు ఎక్కడైనా పెద్ద చప్పుడు అయిందనుకోండి, బిడ్డ, ఆ చిన్న వయసులో ఉన్న బిడ్డ వణికిపోతుంది. అదే అమ్మ ఒడిలో కూర్చుందనుకోండి, పిడుగుబడని ఉరుమురాని ఏం జరగని ఆ బిడ్డకేమి బెంబేలు. ఎందుకని? మా అమ్మ ఒడిలో నేను కూర్చున్నాను, అమ్మ ఏదో రక్షిస్తుంది అనేటువంటి వాడికి ఒక ధీమా. అవునా కదా? అట్లాగే మనకి కూడా ఆప్త ప్రమాణం ఉంది. అది నిజమా అబద్ధమా మనకు అవసరం లేదు, ఆయన చెప్పాడు, అది నిజమే, అది ఊహ కాదు. ఎక్కడ చెప్పారు? శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో 66వ శ్లోకంలో చెప్పారు. విపంచా గాయంతి, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది. వీణ వాయిస్తుంటే ఏం వీణ వాయిస్తుంది? ఆ వీణా వాయిద్యంలో ఒక కీర్తన వినిపిస్తోంది అమ్మవారికి. ఇక్కడ లలితా పట్టారిక కూర్చొని ఉంది అమ్మవారు, ఇక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆ వీణలో ఈ త్రిపురారి ఆ శివుడి యొక్క విజయగాథల్ని గురించి ఒక కీర్తన వీణ వాయిస్తోందట. ఆ శ్లోక భావం చెప్తున్నాను. ఈయన వీణ వాయిస్తుంటే అమ్మవారు వింటోందట. విని సాధు సాధు, బాగా పలికావు అని సాధు అంటోందట. ఆ మాట ఇంకా పూర్తయిందో పూర్తి కాలేదో సరస్వతీదేవి ఒక గుడ్డ తీసుకొని వీణ ఆపు చేసేసి, అంటే వీణ వాయించడం ఆపు చేసేసి ఆ వీణ మీద కప్పేసిందట. ఇదేంటి? మధురంగా సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే, ఆ శివుడి యొక్క గాథలని గురించి వీణ వాయిస్తుంటే అమ్మవారు విని సాధు, బాగా వాయిస్తున్నావు, చక్కగా ఉంది నీ వీణా వాయిద్యం అని అంటుంటే, ఆ మాట పూర్తి కాకుండానే సరస్వతీదేవి వీణ వాయించడం ఆపు చేసేసి ఒక సిగ్గుతోటి గుడ్డని వీణ మీద కప్పేసింది. ఎందుకని? అమ్మవారి మాటలు మధురాతి మధురం. ఎందుకంటే లోకంలో మనకిష్టమైనటువంటి మన కన్న బిడ్డో లేకపోతే మనకిష్టమైనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పు, మళ్ళీ అనరా అని మనం మళ్ళీ, ఎందుకంటే అదొక మురిపం. మధురంగా వాళ్ళ మాటలు మనకి ఆ వచ్చిరాని తక్కువ పలుకులు ఏవో ఉంటాయి చూడండి, మనం వింటుంటాం. చిన్నపిల్లల మాటలకే మనం అంత పరవశించిపోతామే, అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? అమ్మవారు. నోరు విప్పి అబ్బా ఎంత బాగా వాయిస్తున్నావు సరస్వతీదేవి అనబోతోంది. సాధు, మంచిగా ఉంది. అప్పటి వరకు వీణ వాయించటమే చాలా మధురం అనుకుంటోంది ఈవిడ సరస్వతీదేవి. దీనికంటే కూడా అమ్మవారి మాట ఇంకా మధురంగా ఉంది. చాలా మొట్టమొదటిసారిగా ఆవిడ మాట వింటోంది. అందువల్ల ఆ మధురం ముందు ఈ వీణా వాయిద్యపు యొక్క మధురత్వం ఏ పాటిది. అందుకని అంత పెద్ద సూర్యుడు వెలుగుతూ ఉండగా చిన్న దీపం యొక్క అవసరం ఏముంది? అందుకని ఆ మధురత్వానికి సిగ్గుపడి అబ్బబ్బా ఏం విన్నాను, ఏదో నేనే ఇప్పటివరకు బ్రహ్మాండంగా వాయిస్తున్నాను అనుకున్నాను, నీ మాట ఎంత బాగుంది అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా, అమ్మా నీ మాట బాగుంది అని చెప్పటానికి, నీ మాట ముందు ఈ వీణా వాయిద్యం యొక్క మధురత్వం ఏమి పనికిరాదు అని చెప్పటానికి ఆ వీణా వాయిద్యం కనపడకుండా నిచోళం నిభృతం ఒక్కసారి ఆ వీణా వాయిద్యం మీద గుడ్డ కప్పేసింది సరస్వతీదేవి అని సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు రాశారు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి మాటని శంకర భగవత్పాదుల వారు వినకపోతే ఇంత చక్కటి శ్లోకాన్ని లోకానికి అందించి ఉండేవారా? ఆయన విన్నారని మనం నమ్మి తీరవలసిందే. ఎందుకంటే అంత మధురత్వం, ఆ మధురత్వాన్ని ఎంత మధురంగా వర్ణించారు. సౌందర్య లహరి అంటేనే ప్రతి శ్లోకం ఇంత అమృతప్రాయంగా ఉంటుంది. అమ్మ యొక్క ఆ వాంగ్మాధుర్యాన్ని, ఆ తీపిదనాన్ని,
ఆ మాటని ఆయన విన్నారు సమాధి స్థితిలో. విన్నారు కాబట్టే ఆ మధురత్వానికి పొంగిపోయి ఆ సంఘటనని మొత్తాన్ని ఒక శ్లోకంలో ఆ మహానుభావుడు పెట్టాడు. అందువల్ల ఆప్త ప్రమాణం పెద్దలు చెప్పారు కాబట్టి, అందున శంకర భగవత్పాదుల వారు చెప్పారు కాబట్టి మనందరం శిరసా నమస్కరిద్దాం. సౌందర్య లహరిలో స్వామి విన్నారు అన్న విషయాన్ని మనం చక్కగా మననం చేసుకొని మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుదాం.